తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ శనివారం ఉదయం 8 గంటల నుండి సుడిగాలి పర్యటన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ముందుగా నగరంలోని పాత బైపాస్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెహ్మా సభ్యులతో కలిసి ఆఫీసు నందు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ఒంగోలు నగరంలోని పాత బైపాస్ మామిడిపాలెం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా GTS కొత్త పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులు క్లాత్ బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ఒంగోలు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వివిధ ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో వైద్య సహాయం పొంది వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారికి కొత్త ఊరటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు కొంతమేర ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గంలోని 32 మందికి 52,38,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులు రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. కలలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కలలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి.
నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా? వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా? పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న నిన్న కదానేల తల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు? ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళి
చేసిన జ్ఞాపకముందా? వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా? పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. నువ్వు చేతి శాసన ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే సో ఒక్కొక్క థీమ్తో పాటు నిర్వహిస్తున్నాము. దాని ప్రకారం ఈ నెలల మార్చ్ మంత్ ఈ థర్డ్ సాటర్డే ఈ మంత్ థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించడం, పూర్తిగా బ్యాన్ చేయడం. ఆ థీమ్తో ఈరోజు వివిధ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. సో దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలంటే స్వచ్ఛతా పార్క్, అదేవిధంగా అన్ని మార్కెట్స్లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్గా అక్టోబర్ 2025 లోపల చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ ఒక్కరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన GTS స్టేషన్ ఉంది, వెర్మి కంపోస్టింగ్ ప్లాంట్. అక్కడ అయితే స్వచ్ఛతా పార్క్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఏదైతే వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో, వేస్ట్ టైర్స్ ఉన్నాయో దాంటిని యూజ్ చేసి అక్కడ పార్క్ చాలా మంచి పార్క్ ఒకటి చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇప్పుడు మార్కెట్ ఏరియాలో ఏం చేయబోతున్నామంటే ఈ రోజు ఇక్కడ మెప్మా SSC గ్రూప్స్ నుంచే మీ ద్వారా కొట్టించిన క్లాత్ బ్యాగ్స్ ని ఇక్కడికి ఏదైతే వస్తున్నారో వారికి కస్టమర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఒక స్టార్ట్ అన్నమాట. సో ఇలాగే ఇది ఒక్క రోజు చేసి ఆపేయడం కాదు, కంటిన్యూస్ గా మన జిల్లాలో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయో అన్ని మార్కెట్స్ లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్ గా డిక్లేర్ చేస్తాము బై అక్టోబర్ 2025. దానికి చేయబోతున్నది ఏంటంటే ప్రతి ఒక్క మార్కెట్ లో కూడా లోకల్ గా డీసెంట్రలైజ్డ్ కంపోస్టింగ్ యూనిట్స్ పెట్టి అక్కడికి ఉన్న వేస్ట్ ని అక్కడికే ట్రీట్ చేసి ఒక గ్రీన్ మ్యాన్ రావడానికి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్టర్నేటివ్స్, జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ వీలైతే స్టీల్ బాక్సెస్ తీసుకుని మార్కెట్కి వెళ్ళడం. ఎక్కడెక్కడ మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ అసలు యూజ్ చేయకుండా దానికి ఆల్టర్నేటివ్ ఇది యూజ్ చేయాలనే అవగాహన ప్రజల మధ్యలో అందరికీ కూడా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో మీరు అందరూ కూడా ఏదైతే మెప్మా మెంబర్స్ ఉన్నారో ఇక్కడ మన జిల్లాలో ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండి ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నది మన మెప్మా మెంబర్స్. సో మీరు ఈ ఆస్పెక్ట్ ని కూడా గవర్నమెంట్ నుంచి ప్రతిష్టాత్మకంగా పాటిస్తున్న ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ రోజు చేస్తున్న ఈ ప్లాస్టిక్ గురించి, దాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వలన ఎన్విరాన్మెంట్ కి ఏర్పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి మీరు అందరికీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉన్నాయి. అందుకే మీరు ఎక్కువ సంఖ్యలో ఈ రోజు ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. మిగతా ఉన్న ప్రజల మధ్యలో దీని గురించి మీరు చెప్పాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారికి, అదేవిధంగా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ కార్పొరేషన్ మేయర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన రాష్ట్ర గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం, అందులో భాగంగా ఈ శనివారం కంప్లీట్గా ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి, అలాగే చెత్త అనేది మనం మళ్ళీ రిమూవ్ చేయొచ్చు, రీసైకిల్ చేసి రిమూవ్ చేసి దాన్ని మన ఉపయోగంలో తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దానికి మెయిన్గా మనము మహిళలు కనుక ఖచ్చితంగా ఒక కంకణం కట్టుకుంటే వాళ్ళు సాధించలేనిదంటూ కానీ చేయలేనిదంటూ ఏమి ఉండదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కూరగాయలు కొనాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏది కొనాలన్నా కూడా మహిళలే ముందుకు వస్తారు.
కాబట్టి మనము ఏదో ఫ్రీగా ఉంటుందని ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నాం, కానీ అదే మన కర సంచులు కానివ్వండి, గుడ్డ సంచులు కానివ్వండి, అలాగనే మన జూట్ బ్యాగులు కానివ్వండి, కనుక వాడినట్టయితే మనం కనీసం ఒక 1 year మనం దాన్ని వాడుకోవచ్చు. అదే ప్లాస్టిక్ అయితే 1 dayలోనే దాన్ని మళ్ళీ అది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పడేస్తున్నాము. అలా పడేసినందువల్ల మనం ఏం చేస్తామంటే అంతా కూడా మన వేస్ట్ అంతా కవర్లో వేస్తున్నారు, అలాగే మనం చెత్తకి ఇస్తున్నాము. ఒకరు ఏం చేస్తారు, మనం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే డ్రైనేజీలో కానివ్వండి, అక్కడ రోడ్డు మీద కానివ్వండి ఇలా పడేయడందువల్ల మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. అంటే మనం తాగే నీళ్లు రోజు రోజు కూడా భూగర్భ జలాలు రోజు రోజు కూడా అంతరించిపోతున్నాయి. మళ్ళీ మనమే అంటాం నీళ్ళు లేవు అని చెప్పేసి. కానీ అలాంటి వాటర్ సేవ్ చేయడానికి మన ముఖ్య అవరోధం కలిగించేది ప్లాస్టిక్. అలాగే ప్లాస్టిక్ అనేది కనీసం 100 సంవత్సరాలు భూమిలో ఉంటే తప్ప దాన్ని మళ్ళీ అది మామూలుగా మట్టిలో కలిసిపోదనే విషయం మనకు ఎవరికి తెలియంది. ఈ రోజు మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ కనుక మనం వాడకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణ అవుతుంది, అలాగే మన మొక్కలు బాగా పెరుగుతాయి, వాటర్ బాగా మన పొల్యూషన్ లేని వాటర్ మనం తాగలుగుతాము. అలాగే అదే మన ప్లాస్టిక్ కనుక వాడినట్లయితే కూరగాయలు అందులో ఉంటున్నాయి, అలాగే పండ్లు వాడుతున్నాం. ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ మనం చాలా మంది పనుల ఒత్తిడి వలన ఏం చేస్తారంటే బయటకు వెళ్ళి కర్రీస్ కొనుక్కుంటున్నారు. కర్రీ పాయింట్స్కి వెళ్ళి అక్కడ కర్రీ పాయింట్స్ ఏమిటి ఎంత ఇస్తున్నారు, ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారు. అవి వేడివేడిగా ఉంటే మనం తీసుకోము, వేడివేడిగా లేకపోతే తీసుకోము. ఆ వేడి పదార్థాలు మనం ఆ కవర్లో వేసినందువల్ల ఆ కవర్లో ఏమవుతుందో ప్లాస్టిక్ అంతా కరిగి ఆహారంలో కలిసిపోతుంది. దాన్ని మనం తిన్నందువల్ల ఈ రోజున మనం మీరు తినకపోయినా ఈ రోజు మీకు అందరినీ కనుక టెస్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరి కడుపులో 5 grams ప్లాస్టిక్ ఉంటుంది. తద్వారా క్యాన్సర్ కారకమైనటువంటి ప్లాస్టిక్ ని కంప్లీట్ గా నిరోధించడానికి 2016లోనే మన భారత ప్రభుత్వమే కంకణం కట్టుకున్న. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన లాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా మనకు కంప్లీట్ గా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి గవర్నమెంట్ కూడా చట్టాలు కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా మనలో మార్పు లేకపోతే ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి అనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి. కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. ముఖ్యంగా క్యాన్సర్ కారకమైన పదార్థం ప్లాస్టిక్ లోనే ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ మనమే కాదు మన తర్వాత తరాల వాళ్ళు కూడా కంప్లీట్ గా నిరోధించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం అందరి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేనైతే చాలా చెప్పాలని ఉందండి. ప్లాస్టిక్ మీద అయితే మనం ఈ రోజు మేము మొక్కలు నాటడానికి వెళ్ళాము అలా హైవేలో, మనం ఒక బొందలు తీస్తే అంత ప్లాస్టిక్ వస్తుంది. అలాగే మనం ఇక్కడ డ్రైనేజీలు ఉన్నాయి, ఈ డ్రైనేజీలు ఎక్కడి నుంచి కూడా ప్లాస్టిక్ గా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా మన డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయని అన్నిటికీ కారణం ప్లాస్టికే. కాబట్టి మన పోతురాజు కాలం మనం చూసినట్లయితే ఎన్ని బండ్లు మనం పెట్టినా కూడా సరిపోయినంత ప్లాస్టిక్ మన పోతురాజు కాలంలో ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి పోతుంది అంటే మన ఇళ్ల మధ్య నుంచే, ఇలా మార్కెట్ల నుంచే, హోటల్స్ నుంచే. కాబట్టి ఇదన్నింటినీ కూడా పూర్తిగా నిర్మూలించినప్పుడు మాత్రమే మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా గట్టిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించవలసిందిగా కోరుతూ అందరి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకుంటున్నాను. పర్యావరణాన్ని గురించి మాట్లాడడానికి స్వచ్ఛందంగా ఒక డిగ్రీ కాలేజ్ అమ్మాయి ఇక్కడికి ముందుకు వచ్చి ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వాలని చెప్పారు. మీ అందరి అనుమతితో శ్రావ్య మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇనిషియేషన్ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నివారించడం బెస్ట్ అని చెప్తున్నారో అది ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని చేసేటప్పుడు మనం మనసులో దృష్టిలో పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి చూపించినట్టుగా జూట్ బ్యాగ్స్ కానీ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ మన చేతిలో పట్టుకొని వెళ్ళండి. ఇట్స్ నాట్ అంటే అది పెద్ద పనేం కాదు. మనం బయటకు వెళ్ళి ప్రతిసారి మనకి ఏదో ఒక పని మీద అవసరం ఉంటుంది, ఏదో ఒకటి తెచ్చుకోవాలన్న థాట్లోనే బయటకు వెళ్తాము. వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ అదొక భారంగా అనుకోకుండా ఒక మంచి బ్యాగ్ తీసుకొని జూట్ బ్యాగ్ ఏదో ఒకటి తీసుకొని బయటకు వెళ్తే అన్ని దానిలో ఫిట్ అవుతాయి, అన్ని దానిలో సరిపోతాయి. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితేనే మనకు మార్పు రాకూడదు. ప్రోగ్రామ్ అనేది చాలా బెస్ట్. అది మనకి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రోగ్రామ్ ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరు దాని నుంచి ఏం నేర్చుకున్నారు, మీ లైఫ్ స్టైల్లో ఏ మార్పులు తెచ్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ అనేది ఎప్పుడు ఉండాలి, ఈక్వల్గా ఆలోచించాలి.
ఎక్కువ మగవాళ్ళు బయటకు వెళ్ళి అన్ని పనులు చేసుకొని వస్తారు కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి. లేడీస్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చి పంపించండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో మార్పు అనేది మనలో రావాలి, చిన్న చిన్న మార్పులు. ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇనిషియేషన్ కూడా ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఉంటే బెటర్గా ఉంటుంది నా ఫీలింగ్. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి, మైక్రోన్స్ అనేవి ప్లాస్టిక్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ 120 ఉండాలని చెప్పేసి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా 2021లో అమలు చేశారు. అది ఇనిషియేషన్ కస్టమర్ ఎండ్ వరకు రావట్లేదు. సో కొంచెం ఎఫర్ట్స్ పెట్టి అది ఒకటి కొంచెం చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గవర్నమెంట్ ఎండ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్స్ ఇంకా పెడితే వాళ్ళు పాటిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక ఇనిషియేషన్ కూడా తీసుకొని మా డాడీ కూడా చూపించాను, ఎలా ఉంది డాడీ. ఇది ఒక పేపర్ నార్మల్ గా మనం ఆ పేపర్ ని తీసుకొని నేను చిన్న మార్పు తీసుకురావాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. ఇది మా డాడీ చూపించాను. ఇది కనీసం 1 kg కూరగాయల వరకు ఎఫర్ట్ చేస్తుంది. కానీ నేను ఎంత చేసినా కానీ మీ సైడ్ నుంచి కూడా ఆ పాటుని మీరు ఒక బ్యాగ్ తెచ్చుకొని చిన్న చిన్న కవర్స్ అవాయిడ్ చేస్తూ ఇలాంటి వాటిలో కొంచెం ఎఫర్ట్ఫుల్గా మీరు కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించినట్టు ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది నా ఫీలింగ్. చాలా ఈజీ ఇది. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు, మేయర్ గారు గంగా సుజాత గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బుద్ధి గారు, కార్పొరేటర్ శైలజ్ గారు, అదేవిధంగా మన సురేష్ రెడ్డి గారు, కార్పొరేటర్ గోపి గారు, మన ధర్మా పీడి శ్రీహరి గారు, ఇంకా పెద్దలంతా కూడా ఈరోజు రావడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మనకు అన్నీ ఉండాలి, చేయాలి అనే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం. దీన్ని ప్రతి ఒక్క రోడ్లు కానీ ప్రతి ఒక్క ఏరియా కానీ శుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా ఎప్పటికప్పుడు చెత్త అనేది ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి మార్నింగ్ వచ్చేటప్పుడు చెత్త అంతా కూడా బయటికి పారేయటం, అదేవిధంగా ఏవైతే ప్రికాషన్స్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేయటం, పోయేటప్పుడు దారిలో వేయటం, ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మన టౌన్ బాగుండాలి. ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఒకసారి శానిటైజేషన్ చెట్లు నాటడం కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్లాస్టిక్ ఇదివరకు ఎప్పటి నుంచో పెట్టున్నాం. మనం ప్లాస్టిక్ అనేది 14-19లోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం. ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సీలు కూడా కవర్లు కూడా వాడకూడదని చెప్పేసి కూడా ఆ రోజు బ్యాన్ పెట్టాం. ఈరోజు అన్నీ కూడా క్లాత్తో వచ్చిన కవర్ తీసుకొని ఏదైనా కూడా మనం పర్చేజ్ చేయాలంటే క్లాత్లోనే ఇచ్చేటట్టుగా షాప్ వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా కొనుక్కునేటప్పుడు కూడా మనం తీసుకొని పోయి షాప్లో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా మన క్లాత్తోనే మనం తీసుకొని పోయి కొనుక్కునే విధంగా ఇలాంటివన్నీ కూడా పోయినసారి కూడా వచ్చాం. బాటిల్స్ కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాటర్ కూడా వాడకూడదని చెప్పేసి కూడా అప్పుడు పెట్టాం. ఏదైనా కూడా గ్లాస్ ఉండే వాటర్స్ కూడా అవి కూడా తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ అప్పటి నుంచి చేస్తున్నాం. ఇంకా కొంత మన వాళ్ళు ఒక 20% మార్పు వచ్చింది, కానీ ఇంకా 80% ఇంకా మార్పు రావాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన మెట్ల వాళ్ళు కూడా తయారు చేసేదంతో ఇలాంటి షాపులలో కూడా ఇచ్చాం. ఇవన్నీ కూడా మీరు వాడాలి అని చెప్పేసి దానికి ఒక రేట్లు ఉన్నాయి. అవన్నీ తీసుకొని అవి వాడుకున్నారు అంటే దానికి ఉపయోగం ఉండదు. ఒకసారి సరుకులు తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు అయ్యే వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది. అదేవిధంగా కవర్లు అయితే తీసి అక్కడ పారేస్తాం. ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉన్నాయి. నేను కూడా ఎక్కడ కూడా చెత్త వేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంతో కాలంలో డ్రైన్లో వేయకుండా
అదేవిధంగా బయట వేసిన పరిస్థితులు కూడా తీసుకురాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇందాక మన మేయర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ప్లాంటేషన్ నట్టానికి వెళ్తే 5% గుంట తీస్తే మొత్తం కూడా వేస్ట్ మొత్తం ఉంది. ప్లాస్టిక్కి సంబంధించిన కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వేసేయడం వల్లే మనకు కూడా వచ్చే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేకపోవడానికి కారణాలు కూడా ఇవే. ఎక్కువ క్యాన్సర్ రావటం కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి మెయిన్ మనం చేసే యాక్టివిటీలు బట్టే వస్తుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మన మార్కెట్లోనే పెడితే ఎక్కువ మంది కూడా ఇక్కడి నుంచే పర్చేజ్ చేస్తారు కాబట్టి వీరికే మీకు అవగాహన చేయడానికి అని చెప్పేసి మేము అన్నీ కూడా పెట్టాం. జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం తరఫున అన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఏం కావాలన్నా చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రికాషన్స్, ఒకరు తప్పు చేస్తే దానివల్ల 10 మంది ఇబ్బంది పడతారు. అదే కానీ ఆ ఇబ్బంది లేకుండా ఉంటే అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. మీ అందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. షాపులు కూడా ఇంకా ఎక్కడైనా కూడా ప్లాస్టిక్ అమ్మినా కూడా వాళ్ళ మీద కూడా పెనాల్టీ వేసే విధంగా దాన్ని కూడా చర్యలు ఇందులో ఇంకా ప్లాస్టిక్ అనేది కనపడకుండా ఉండే విధంగా కూడా అంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కలపండి పంపిణీ చేస్తారు కలెక్టర్ మేడం గారు. మా తల్లి కొద్దిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న నిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే,
తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తలలు దాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలు దాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తలలు దాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. మన్నే రమాదేవి, మన్నే రమాదేవి, సంతోష్ నాయక్, సంతోష్ నాయక్, పార్వతి, రమా పార్వతి, మహేష్ కుమార్, టి శ్రీలక్ష్మి అండి, వేణుగోపాల్, వేణుగోపాల్, భక్తులు అనిత, బండారు కోటేశ్వరరావు, ఆదిలక్ష్మి అండి, ఆదిలక్ష్మి వచ్చారా, బత్తిన నీరజ, అడిగలరా ఏమండి, రమణమ్మ, రమణమ్మ వచ్చారా, మైకి